దినాలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, సీనియారిటీ పెరిగిపోతుంది. 6 సంవత్సరాల నుంచి వస్తున్నాం, 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం, 4 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అన్నయ్య మేమైతే ఈ చర్చకు అట్టక ముందు నుంచి వస్తున్నాం. అన్న బాప్తిసం పొందావా? అదొక్కటి అడగబాకన్నా. వాళ్ళు చెప్పేది అదే. అర్థమవుతుందండి? ఓ సీనియారిటీ చెప్తారు, నేను కాదనట్లే. కానీ బాప్తిసం సంగతి ఏంటి? నీ హృదయం తెరవబడితే నువ్వు బాప్తిస్తానికి తడువు చేయవు కదా. దేవుని వాక్యం ముందు నువ్వు లక్ష్యం ఉంచితే, దేవుని వాక్యానికి నీ హృదయాన్ని ఇస్తే, దేవుని వాక్యం నీ అంతరంగంలో క్రియ చేస్తే నువ్వు బాప్తిస్తానికి తడువు చేయవు కదా. ఆ దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తుంది కదా, ఆ దేవుని ఆత్మ నిన్ను తొందర పెడుతుంది కదా, ఆ దేవుని ఆత్మ నిన్ను ప్రోత్సాహపరుస్తుంది కదా. దేవుని ఆత్మ మనల్ని ప్రోత్సహిస్తుందే కానీ మనల్ని కృంగదీసేది కాదండి. మరి దేవుని ఆత్మ నీ అంతరంగంలోనికి వెళితే, దేవుని వాక్యం నీ హృదయంలోనికి వెళితే, నీ హృదయం తెరవబడితే జరిగే మొట్టమొదటి స్పందన ఎలా ఉంటుందంటే, వెంటనే దేవుని నీతిని నెరవేర్చడానికి ముందుకు వస్తాడు. అంటే ఆ హృదయంలోనికి వెళ్ళిన ఆ వాక్యం, ఆమె హృదయంలోనికి వెళ్ళిన ఆ దైవ కాంతి వెలుగు ఆమెలో ఒక పరివర్తన కలిగించింది. దేవుని నీతిని నెరవేర్చడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, ఆయన సంకల్పానికి శిరస్సు వంచడం, ఆయనకి లోపడడం, ఇవన్నీ హృదయం తెరవబడిన వారి హృదయ